ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం నా ముందరున్న వ్యక్తికి పెద్దగా పరిచయం అక్కరలేని మనిషి అని చెప్పొచ్చు. నిజంగా ఆయన గురించి చెప్పాలి అని అంటే ఇటు వృత్తిని ఇటు ఆధ్యాత్మికతని అందరికీ అందించడంలో ఎక్కడా కూడా ఏ చిన్న లోటు లేకుండా అన్ని బ్యాలెన్స్ చేసుకొస్తున్న వ్యక్తి ఆయనే. వృత్తిరీత్యా ప్రొఫెసర్గా ఉన్నారు, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక ఆచార్యులుగా ఉన్నారు. వారే బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. గురుగారు, తొలి ఏకాదశి మన సనాతన ధర్మంలో ఏకాదశికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉందని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. నిజంగా ఏంటి ఆ ప్రాధాన్యత? ప్రత్యేకించి ఇప్పుడు మనకు తొలి ఏకాదశి రాబోతోంది, దాని విశిష్టత గురించి కూడా వివరించండి. అనగా రాగ మతిశయించునుండు. సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. తొలి ఏకాదశి నాడు నేనేం చేస్తే నాకు ప్రయోజనం? తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే నాకేమిటి లాభం? పైగా కొద్దిగా గొప్ప ఆకలి వేస్తుంది. ఏకాదశి అనగానే ఉపవాసం ఉండండి అని చెప్తూ ఉంటారు. ఆలయ దర్శనం, ఆఫీస్ ఉంటుందిగా, సెలవు ఇవ్వరు. మరి తొలి ఏకాదశి నాడు రాత్రి వేళ కూడా నిద్రపోకూడదు. చాలా కష్టం అండి, ఆఫీస్ ఉంటుంది కదా. మళ్ళీ తొలి ఏకాదశి నాడు చెప్పులు వేసుకోకూడదు. ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? బైక్ కిక్ కొట్టాలి అంటే చెప్పు ఉండాలి. తొలి ఏకాదశి నాడు మీరు చెప్పే ఈ నియమాలన్నీ కూడా ఈనాడు జీవన శైలికి సరిపోయేవి కావు. ఈ తొలి ఏకాదశి నియమాలన్నీ అవుట్డేటెడ్, పాతకాలం. అప్డేట్ వెర్షన్ ఏదైనా చెప్పండి. క్వశ్చన్ మాదే, ఆన్సర్ మాదే, తేల్చేసుకోవడం కూడా మాదే అంటూ ఉంటారు. ఇది ఈఎంఐ కా తల్లి, లోకంలో అందరూ కూడా అలాగే ఉన్నారు. మాకేమిటి? అవునవును, ఎస్, నిజమే. శరీరం అంతా కూడా మట్టి రాచుకొని స్నానం చేస్తే మృత్తికా స్నానం అని ధర్మశాస్త్రం చెప్తుంది. అబ్బే మాకు అక్కర్లేదండి, తొక్కల పుస్తకాలు అంటారు. మడ్ బాత్ అంటే మనం కౌలాలంపూర్ వెళ్ళి లేదా మలేషియా వెళ్ళి అలా మనం బురద రాచుకొని స్నానం చేసి వస్తాం. ఉపవాసం ఉంటే క్షేమం, పుస్తకాల్లో ఉంది. ఏకాదశి ఉపవాసం లాభం. మీరేమో చెప్తూ ఉంటారు. అలా కాదు. 16 hours గ్యాప్ ఫాస్టింగ్, 16 గంటలు మీరు ఏం తీసుకోకుండా ఉండండి, మీకు ఉదరకోశం పర్ఫెక్ట్ అవుతుంది. 8 ప్యాక్ కావాలా? జిమ్కి వెళ్ళకుండా 6 ప్యాక్ తాత 8 ప్యాక్ తప్పకుండా వస్తుంది. ఉపవాసం ఉండండి 16 hours పర్ డే. పిప్పళ్ళు పొడి చేసి ఆ పిప్పళ్ళు తిని గోరువెచ్చని నీళ్ళు తాగండి. అలా తాగిన 2 గంటల వరకు ఏం తినకుండా ఉండండి, మీకు 6 ప్యాక్ గ్యారంటీ. ఇలాగ చెబుతూ ఉంటే మహా ఇష్టంగా వింటారు. ఇవన్నీ ఈ తొలి ఏకాదశిలో ఉన్నాయి. పాతకాలం వాళ్ళు కాస్త పాత కబుర్లుగానే చెప్పారు. ఆరోగ్యం కాపాడుకోవాలి, ఆహారం తక్కువగా తీసుకోవాలి. మనిషికి రోగం కలిగించే అవయవం ఈ దేహంలో ఒకే ఒక్కటి. సకల రోగాలు ఆ అవయవం కారణంగానే వస్తున్నాయి. అదేంటి? నోరు. నోరున్నది కదా అని అన్నీ వేస్తూ ఉంటాం. మీయడంలాగా ఏదో పశువు దాణా వేసినట్టు, తోచక వేస్తున్నట్టు. బబుల్ గంత్రంతో ఆరంభం చేసి చిక్కిలీలను మొదలుపెట్టి ప్రపంచంలో ఉండే డ్రై ఫ్రూట్స్ అన్నీ తినేస్తామన్నట్లుగా ఉపవాసం ఉంటే ఒక 24 చపాతీలు, ఒక 3-4 డజన్ల అరటిపళ్ళు, ఒక 20 ఏమంటారు మామిడి పళ్ళు సరిపోతాయండి పొద్దుటికి అనేవాళ్ళు ఉంటారు. ఇవాళ ఉపవాసం కదా, అన్నం వద్దు, పళ్ళు ఏవో తినమన్నారు గురువుగారు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఇవాళ పళ్ళే తింటాను, 2 డజన్ల చక్కెర కేళీలు తీసుకురండి చాలు, ఓ 2 డజన్ల చపాతీలు పూరీలు తినొచ్చని చెప్పారు కదా, సాయంత్రం చేస్తానులే అనేవాళ్ళు ఉంటారు. ప్రమాదకరం. నోరు చేసే తప్పులలో ఒకటి మెయ్యడం. దొరికిందల్లా మేస్తూ ఉంటాం. తొలి ఏకాదశి నాడు ఏమీ తినకూడదు కంప్లీట్గా. అలా చెప్పకండి. మేము ఇనామ్ టాబ్లెట్ వేసుకోవాలి బీపీ కోసం, అలాగే డైనరా వేసుకోవాలి షుగర్ కోసం. ఉదయం లేవగానే 25 mg 50 mg వేసుకోకపోతే మాకు ప్రాణాలు పోతాయి. మాత్రాబలం వేదంలో ఉన్న మాట ఇది. శీక్షామ్యాక్ష్యామ వర్ణస్వర మాత్రాబలం సామసంతాన. వేదంలో మాత్రాబలం అంటే మాట్లాడే మాటకు ఉండేటటువంటి ధ్వని శక్తి. ఈనాటి కాలంలో మాత్రా బలం అంటే టాబ్లెట్ బలం. ఇల్లాడితో మాట్లాడాలన్నా ఇవాళ రేపటి టాబ్లెట్లు వేసుకుని మాట్లాడుతున్నారట.
కంటెంట్లోకి వచ్చేస్తే మాత్ర ఇంతటి బలం ఇస్తుంది. అది ఆనాడు అలా ఉండిందే. మాత్ర వేసుకోకపోతే మేము పడిపోతామండి. అలాంటప్పుడు ఉడకబెట్టనటువంటి ఓ అరటిపండు, నువ్వులు బెల్లం కలిపిన అంత ముద్ద, అంత కాదు అంత ముద్ద, అరచేతిలో పట్టేంత, పెసరపప్పు బియ్యం వేసి గంజి వార్చకుండా అలా ఉడకబెట్టిన పదార్థం కాసింత, జొన్నలు వేయించి వాటిని మిక్సీలో వేసి పౌడర్గా చేసి ఉడకబెట్టి ఆ కాసింత, ఇది తిని ఉపవాసం చేయవచ్చు, తప్పేం లేదు. శరీరం ఉండాలి. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. తొలి ఏకాదశి నాడు పూర్వకాలంలో వాళ్ళు యజ్ఞం చేసేవాళ్ళు. శాకమేధము అనే ఓ యజ్ఞం చేసేవాళ్ళు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ కాలాలలో ఎండలు బాగా కాసినందువల్ల భూమి బాగా మండిపోతుంది. అలా మండినందువల్ల హఠాత్తుగా వర్షం కురిస్తే పెరిగేటటువంటి ఆకుకూరలు, చెట్లు, చేవలు ప్రమాదకరం, విషతుల్యం కనుక మనం తినొద్దు. చాతుర్మాస్య వ్రత దీక్షలన్న పేరిట ఉపవాస వ్రతాలు ప్రారంభం చేస్తూ పీఠాధిపతులంతా కూడా ఒక చోట కూర్చొని ప్రవచనాలు చేస్తే మనమంతా పోయి వినాలి. ఒక పూట అంత ఎంతో కొంత తినాలి, ఉపవాసాలు చెయ్యాలి. ఆషాఢ మాసం అమ్మాయిని అత్తవారిని పంపించేసేయాలి. తొలి ఏకాదశి దేనికి లేకపోయినా ఈ ఏకాదశి ఉపవాసం పాటించాలి. గుడికి వెళ్ళాలి. శరీరమే గుడి. దొబ్బుకుంటూ తోసుకుంటూ ఆ దేవాలయాల వద్దకు వెళ్ళి భక్తులను తిడుతూ టికెట్లు కొనుక్కుంటూ ఫోన్లు చేయిస్తూ ఎందుకు దేవుణ్ణి భయపెడతారు? దేవుణ్ణి భయపెట్టే పని చేయకండి. మీ ఇంట్లో దేవుడు లేడా? శరీరంలో ఈ ఆలోచన చెయ్యండి. గుళ్ళకి వెళ్ళి దేవుణ్ణి భయపెట్టే పని చేయకండి. శక్తి ఉంటే, అవకాశం ఉంటే ఎవరూ లేనటువంటి గుడికి వెళ్ళవచ్చు, అరుదుగా ఉండే చోటకి వెళ్ళవచ్చు. అక్కడ డివైన్ ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం, నేచర్ ఉంటుంది కాబట్టి పొల్యూషన్ ఉండేటటువంటి ఆలయాల దగ్గరికి వెళ్ళకండి. తోటి భక్తులను హింసించకండి. ఉపవాసం ఇలా చేయండి. తొలి ఏకాదశి నాడు స్వామి నిద్రిస్తాడు. దేవుడు నిద్రించడం ఏంటి అని పక్క వాళ్ళు మనం వెక్కిరిస్తూ ఉంటారు. మెటబాలిజం, శరీరంలో ఉండేటటువంటి జీర్ణ మండల వ్యవస్థ, శరీరానికి సంబంధించిన సమతౌల్యత పాటించేటటువంటి వ్యవస్థ అది తగ్గుముఖం పడుతుంది, యాక్టివ్గా ఉండదు. ఎందుకని? అగస్త్యార్జం కారణంగా అగస్త్య దర్శనం కావడంతో పగటి కాలం తక్కువ, రాత్రి కాలం ఎక్కువ అవుతుంది. దక్షిణాయన పుణ్యకాలం. అవును. పగటి కాలం తగ్గిపోవడంతో జీర్ణం కాదు ఇంకా. అవును. అందుకని సూర్యోదయం కంటే ముందే లేవండి, 3 గంటలకే లేచి కూర్చోండి, 8ంటికే పడుకోండి. మన వాళ్ళు పిచ్చాళ్ళే పెట్టలా. ఋతుకాల ధర్మాలకు అనుకూలంగా మన పండుగలు ఉంటాయి. అలా స్వామి నిద్రిస్తాడు అంటే అర్థం మన శరీరంలో ఉండేటటువంటి చైతన్య శక్తి తగ్గుతుంది, యాక్టివ్గా ఉండం. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం ఈ 5 నెలలు స్లో అయిపోతుంది మన బాడీ. అందుకే ఈ 5 నెలలలో ఎన్ని పండుగలో. ఆషాఢం ఈ రకంగా ఉపవాసాలు, జాతరలో, శ్రావణం సరే, భాద్రపదం గణపతి, ఆశ్వీజం దసరా, కార్తీకం కార్తీక దీపాలు, ఉపవాసాలు అందుకే పెట్టారు. ఇది తొలి ఏకాదశి ఆరంభం, ఇనిషియేషన్ అంటాం, ప్రారంభం. ఆకుకూరలు మానేయండి, శ్రావణంలో పాలు తీసుకోకండి, భాద్రపదలో పెరుగు మానేయండి, అలాగే ఆశ్వీజ కార్తీకాలలో పప్పు ధాన్యాలు తినకండి, జీర్ణం కాదు. మరి వేరేవి తినండి. మజ్జిగ, పెరుగు వద్దండి, మజ్జిగ తీసుకోండి. ఇలాంటి నియమాలతో ఉన్నవే మన పండుగలన్నీ. ఇది మర్చిపోయి మనం షార్ట్ కట్ మెథడ్ కావాలి కదా అంటూ సూక్ష్మంగా ఆలోచిస్తే భయపెట్టవద్దు. ఈనాటి కాలంలో అనేకులు ఈ మాధ్యమం ద్వారా మాట్లాడేటటువంటి బహురూప టీవీ వేష పండితులు భయపెడుతున్నారు. జనాలని భయపెట్టవద్దు, జ్ఞానం ఇచ్చే ప్రయత్నం చేయండి, వైజ్ఞానికంగా ఆలోచించండి. స్వామి నిద్రపోడు, చైతన్యం తగ్గుతుంది. ఒక్కసారి మళ్ళీ పగటి కాలం పెరగగానే కార్తీక మాసం తరువాత మారిశరం, పుష్యం, మాఘం ఇక మళ్ళీ మన శరీరం యాక్టివేషన్ తీసుకుంటుంది. సంక్రాంతి రాగానే మాఘమాసాలు, పెళ్ళిళ్ళు, పగలు పెరిగిపోతుంది కాలం. ఇది తొలి ఏకాదశి, విష్ణు శయన ఏకాదశి అని పేరు. నాకేమిటి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి అనే ఆలోచన కలవారు ఈ అశూన్య శయన వ్రతం అనే పేరిట తొలి ఏకాదశి నుంచి వచ్చేటటువంటి ప్రతి నెలలో కూడా విధియ తిథి నాడు గసగసాలు, కొబ్బరికోరు, బెల్లం, పంచదార వీటితో ఉండలు చేసి విష్ణువుకు నివేదనగా సమర్పించి భార్యాభర్తలు స్వీకరించాలి. పెళ్ళైన వాళ్ళు తీసుకోవాలి ప్రసాదం.
పెళ్ళైన వాళ్ళకే పరిమితమైన దైవ ప్రసాదం ఇది, వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత. అలాగే ఏకాదశి అనగానే ఇతర 23 ఏకాదశులలో ఉన్నట్లుగా శరీరాన్ని శుష్కింపజేసి, దుఃఖపెట్టి, కృషింపజేసి, స్వామి నీవే దయా అంటూ ఏడవకుండా శక్తి ఉంటే ఉండండి. ఈ శక్తి కూర్చునే నిమిత్తమే ఈ నెలకు ముందే నిర్జల ఏకాదశి అనే పేరిట జ్యేష్ఠ మాసంలో ఒక పర్వం ఏర్పాటు చేశారు. నీళ్లు కూడా తాకుండా ఉండే ప్రయత్నం, ట్రయల్స్, ఇవన్నీ రిహార్సల్స్. ముందుగా ప్రిపేర్ అన్ని రిహార్సల్స్ అయితే తొలి ఏకాదశికి మనం రెడీ అయిపోతాం, టేక్ తీసుకోండి అనడానికి. అందుకోసమే ఈ ఏకాదశి నాడు శక్తి ఉంటే ఉపవాసం, శక్తి ఉంటే జాగరణ, శక్తి ఉంటే ఆలయం, శక్తి ఉన్నంత మేరకే దానం. అప్పు చేసి కాదు, మన దగ్గర ఎంత ఉందో అందులో 10%. అసలు ఏం దానం ఇవ్వాలి గురుగారు? ఇతరులకు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఏమి ఇవ్వాలి? మన వద్ద ఏవి ఉంటే అవి, ఎదుటి వారికి ఏవి అవసరమో అవి. ఈ ఆషాఢ మాసంలో అందరికీ అవసరం అయ్యేవి పడుకునే నిమిత్తం వినియోగించేటటువంటి చాపలు, దిండు, కప్పుకునే రజ్జాయిలు, రగ్గులు, ధావళి, కంబళి. పూర్వకాలం ఈ ఆషాఢ మాసం తొలి ఏకాదశి నాడు ధావళి, తెల్లని వస్త్రం, ఇది దానంగా ఇవ్వాలి. అలాగే బియ్యం మనం తినకూడదు కదా, ఈ నియమం కాకుండా తినడమే అరుదుగా ఉండే, ఎక్కడ దొరుకుతుందా అనేటటువంటి అర్థులు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయండి. పళ్ళు దానం ఇవ్వండి. ఏమేం దానం ఇవ్వాలి? కంబళి, ధావళి, బియ్యం లేదా ఇతర భోజన చిరుధాన్యాలు. అన్నిటికంటే కూడా ముఖ్యం పళ్ళు. అందులోనూ దానిమ్మ పండు కాకుండా, అలాగే పైనాపిల్ కాకుండా దేశీయమైన పండ్లు దానంగా ఇవ్వండి. ఎందుకని గురుగారు? పైనాపిల్ దేశీయం కాదు, ఈ దేశం పండు కాదు, కాబట్టి ఇవ్వకూడదు. దానిమ్మ పండులో వేలాది గింజలు ఉంటాయి, ఒక గింజ ఓ ప్రాణానికి ప్రతీక. పూర్వకాలంలో దానం ఇవ్వాలి, అరటిపండు ఇవ్వాలి అనేవారు. అరటిపండులో గింజ లేదుగా, మోక్షం. కాబట్టి అరటిపండే వాయనం, అరటిపండే దానం, ఇంకా ఏ పండు ఇవ్వకూడదు. జామ పండు ఇచ్చేవారు కాదు, దేశీయం కాబట్టి ఇస్తున్నారు. బత్తాయి కూడా ఇస్తారు, బత్తాయి కూడా గింజలు ఉంటాయి కాబట్టి ఇస్తున్నారు. కానీ అరటిపండు ఒక్కటే దానం ఇవ్వాలి, మిగతా అవి ఆహారం లేదు వారికి అని ఇస్తున్నామని ఇవ్వాల్సిందే కానీ సంకల్పపూర్వకంగా వాయనంలో ఇవ్వకూడదు. పూర్వకాలం వాళ్ళు ఇచ్చేవాళ్ళు కారు. తొలి ఏకాదశి నాడు తెలుసుకున్నాం కనుక ఆచరణలో ఉంచే ప్రయత్నం చేద్దాం. కార్యాలయం ఉంది, తప్పనిసరిగా వెళదాం. కార్యాలయం పని దైవం కంటే ఎక్కువ, ఆలయం కంటే కార్యాలయమే పెద్ద. ఇది కూడా ఆలయమే కదా. పుస్తకాలంటే గ్రంథాలయం, పని చేసే చోటు కాబట్టి కార్యాలయం. దేవుడు ఉంటాడు కాబట్టి దేవాలయం, వైద్యుడు ఉంటాడు కాబట్టి వైద్యాలయం, ఇలా ఎన్నో చెప్పచ్చు. కాబట్టి ఆధ్యాత్మికులం అయిన మనమంతా ప్రత్యేకంగా కార్యాలయం వెళదాం. పని ఎగ్గొట్టకుండా పని దైవంగా మన పని మనం చేసుకుందాం. మరి ఆహారమో వాయు పురాణాన్ని అనుసరించి పెసరపప్పు బియ్యం కలిపిన అన్నం అది తినొచ్చు, దోషం లేదు. అంటే ఏ సమయంలో తినొచ్చు గురుగారు? మధ్యాహ్నం ఒక సమయం, 6 నుంచి 9 ఉదయం తినమని చెప్పారు శాస్త్రంలో. అలాగే సాయంత్రం 6 నుంచి 8 మధ్యలో ఈ సమయాలు తీసుకోవచ్చు అని చెప్తారు. నక్తం హవిష్యాన్న మనోదనం వా, శ్లోకాలు చాలా వస్తాయి వాయు పురాణంలో. మనం మాత్రం శాస్త్రాన్ని తెలుసుకొని మన జీవిత అవసరాలకు అనుకూలంగా మార్చుకొని కొద్దిగానైనా అనుసరించే ప్రయత్నం చేద్దాం. అసలు మానేవేయడం కంటే తెలుసుకొని కొద్దిగానైనా ఆచరించడం పుణ్యప్రదం కదా. ఇలా చేద్దాం. గురుగారు, ఇప్పుడు ఆషాఢ మాసంలోనే తొలి ఏకాదశితో పాటే ఇందాక మీరు అన్నట్టుగా ఆడపిల్లని వాళ్ళ పుట్టింటికి పంపించే విధానము, ఇంకొకటి బోనాల ఉత్సవము, ఆడవాళ్ళు గోరెంటాకు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా అంటుంటారు. ఎందుకని ప్రత్యేకించి ఈ మాసంలోనే ఇవన్నీ కూడా? ఆషాఢ మాసం మిగతా అన్ని మాసాల కంటే కూడా ప్రత్యేకం. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అనే నక్షత్రాల సమీపంలో చంద్ర సంచారం ఉన్న కారణంగా ఈ మాసానికి ఈ పేరు వచ్చింది. ఇది ధనురాశికి సంబంధించిన నక్షత్రాలతో కూడుకున్న మాసం. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ధనురాశిలో ఉంటాయి. మాకేంటండి తెలుసుకుంటే అంటారేమో, మీకోసమే చెప్తున్నాను. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు సంగమం చేయకూడదు.
నూతనంగా వివాహమైన వధువుని మాత్రమే మనం వేరుగా ఉంచేస్తున్నాం కానీ అవును. శాస్త్రం తెలిసిన ప్రాచీనులు ఎవరు భార్యాభర్తలు ఒకచోట ఉన్నా కూడా సాంసారిక జీవితాన్ని గడిపేటటువంటి వారు కాదు. ఎందుకని ఉమ్. ఈ పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాల సంబంధంగా ఉండే వ్యవహారం అంతా ధనురాశి. ధనురాశిలో ఉండేటటువంటి మూలా నక్షత్ర స్వరూపం మన్మథుడు. ఆ మన్మథుడిని ఈ మూలా నక్షత్రంతో కూడుకున్న ధనురాశికి 180 డిగ్రీలలో ఉండేటటువంటి మిథునం ఆర్ద్ర నక్షత్రంలో ఉండే శివుడు ఆధిపత్యం. ఆ, శివుడు మన్మథ దహనం చేసినవాడు, అవును. మన్మథుడు లేకుండా చేశాడు. మన్మథుడు ఉంటేనే కదా భార్యాభర్తలు, గృహస్థ జీవితం, సాంసారిక జీవితం, పిల్లలు, వంశం అభివృద్ధి అంతా కూడా. ఉమ్. ఇది సక్రమంగా ఉండాలి, ఈ మాసం దూరంగా ఉండాలి, ఓ. అప్పుడు శివానుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత సింహవాహిని అయిన కన్యాస్వరూపంతో ఉండేటటువంటి పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు పరమేశ్వరుడు. వేలాది కిరణాలుగా కిరణకాంతులు వెలువడతాయి, ప్రపంచం వృద్ధిలోకి వస్తుంది. ఉమ్. కనుక పూర్వకాలంలో ఆషాఢం అమ్మవారిని సంకల్పం చేసుకోవడం కోసం బోనాల జాతరలు, ఉమ్. అమ్మవారి రూపానికి ప్రతీకగా ఉండే ఇంటిలో ఉండే కన్యకామణిని ఇంటికి రప్పించి ఉమ్. మా ఇంటి ఆడపడుచు మా ఇంట్లో ఉంటుంది అంటూ ఆ అమ్మాయికి బహుమానాలు, అలంకరణలు అన్ని ఇవ్వడం, అమ్మాయికి బోనం అంటే భోజనం పెట్టడమే, అది సాత్విక భోజనం పెట్టడమే, ఇలాంటివన్నీ కూడా ఈ మాసానికి నియమంగా చేస్తూ ఆ, కొత్తగా వచ్చిన అమ్మాయి, కోడలు, అవును. అలాగే కూతురు, కూతురు. మహిళలు ఎవరైనా కూడా ఉమ్. నీటిలో ఎక్కువగా వ్యవహారం చేస్తూ ఉంటారు. బట్టలు ఉతకడమో మరింకేదో. అవును. వేళ్ళకి సంబంధించిన ఆ కాళ్ళకి సంబంధించిన ఆ చివరలు తడితో ఎక్కువగా ఉంటాయి, వ్యాధులు వస్తాయి. కాబట్టి గోరింటాకులో హెనాటనిస్ అనే ఒక యాసిడ్ ఉంది. ఉమ్. ఉమ్. ఈ హెనాటనిస్ అనే యాసిడ్ కారణంగా ఈ గోళ్ళలో పెరిగేటటువంటి బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఓ. అందుకని ఆషాఢ మాసంలో గోరింట తప్పనిసరి. ఉమ్. మా వారు అక్కడ ఉన్నారుగా, నేను పుట్టింటికి వచ్చా కదా అనేటటువంటి ఆ అమ్మాయి భర్తను తలుచుకుంటూ గోరింట పెట్టుకుంది. మరునాడు గోరింట కడిగేసింది. బామ్మగారు చూచి గోరింట పూచింది కొమ్మ లేకుండా అని పాట పాడుతూ, ఎర్రగా పూచిందా, నీ భర్త చాలా మంచివాడే, కాస్త పలచగా పూచిందా, నీ బుద్ధి ఏదో వెరితెరలు వేస్తుంది, ఏమిటి సంగతి, ఇలా చెప్పేటటువంటి బామ్మలు. ఓ. గోరింట పూచే వర్ణం మీద కూడా అవును. జ్యోతిషం చెప్పేటటువంటి శాస్త్రం, సంప్రదాయం, ఆధ్యాత్మికత మనది. అవును. ఆషాఢ మాసం, అందుకే గోరింట, అందుకే బోనాలు, అందుకే అమ్మవారు, అందుకే సతీపతుల వియోగం. ఇది ధనుస్సు మిథున రాశికి సంబంధించింది. మరి మాకేమిటి అంటారా? ఈ మాసంలో గృహస్థ ధర్మానికి దూరంగా ఉంటూ అమ్మవారిని అర్చించినట్లయితే అమ్మ అనుగ్రహంతో ఆరోగ్యం చేకూరుతుంది. ఉమ్. ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ ఐశ్వర్యం వస్తుంది. అవును. ఎక్కడ ఐశ్వర్యం ఉంటుందో అక్కడ ఆనందం ఆటోమేటిక్గా వస్తుంది. ఉమ్. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, ఈ 3 మెట్లు మనకు లభిస్తాయి. ఉమ్. గురుగారు, ఇప్పుడు మీరు బోనం అనగానే సాత్విక భోజనం పెట్టడం అన్నారు కదా, కానీ మనం ఇప్పుడు ఈ బోనాల ఉత్సవాలు ఇవన్నీ చూస్తే ఎక్కువగా జంతు బలులు, ఇవన్నీ సాకలు పోయటం, కళ్ళు సాక అని రకరకాలుగా చూస్తున్నాం. మరి ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చినట్టు? అమ్మవారిని అర్చించడం సమయవామం, సమయ దక్షిణం. అంటే వామాచార అర్చనలు కూడా సాధనా ప్రపంచంలో ఉన్నాయి. ఆ, అమ్మవారిని సాత్విక రూపంలో అర్చిస్తే కాస్త సమయం ఎక్కువ పడుతుంది ఆ, అని ఆలోచించినటువంటి మానవ మేధ షార్ట్ కట్స్ కావాలిగా. అందులో ఈ తాంత్రిక ప్రయోజనాలతో ఉమ్. అమ్మవారిని స్వాధీనం చేసుకునే పద్ధతులను ప్రారంభం చేసింది. ఆ, ఈ సంప్రదాయానికి అస్సాం ప్రారంభం, ఆ, అలాగే కేరళ, ఈ 2 క్షేత్రాలు ఈనాటి కాలంలో అమ్మవారి అర్చనలకు సుప్రసిద్ధం. ఈ నేపథ్యంలో ఆషాఢ మాసానికి సంబంధించి ఉమ్. ప్రకృతి పర్యావరణాన్ని పూజించడం, నేచర్, వర్షాలు పడతాయి, అవును. ప్రకృతి పులకరిస్తుంది, మొలకలు మొలకెత్తుతాయి. అమ్మవారు ప్రకృతి, ప్రకృతి నమః, వికృతి నమః. అవును. వారాహి దేవత, ఆ, అమ్మవారిని పూజించడం. ఉమ్. అమ్మవారిని శాంతపరచాలి అంటే రాముడు మంచి బాలుడు, ఉమ్. మంచి పిల్లవాడు, అమ్మవారు సంతోషిస్తారు, అనుగ్రహించరు. కొక్కిరాయిల వేషాలు వేస్తే ఏం కావాలి నీకు తీసుకో ఉమ్. అంటూ 2 దెబ్బలు వేసినా అడిగింది ఇచ్చేస్తారు. ఓ. మారాన్ చేసినా కాస్త వీడితో మనం ఎగలేమబ్బా, ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది, ఉమ్. ఇచ్చేస్తారు తల్లి తండ్రి.
అలాంటి పద్ధతులలో వచ్చినవే ఉమ్, ఈ వారాహి లేక ఇతర తంత్ర సాధనాలు, శారదా తంత్రం, ఇవన్నీ 62 తంత్ర గ్రంథాలు. ఆహా, ఆ గ్రంథాలలో ఉన్న ప్రకారంగా ఆషాఢ మాసంలో అమ్మవారిని ఉపాసన చేస్తారు ఉపాసకులు. ఉపాసకులు. ఉభయ గోదావరి జిల్లాలలో, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో, కాకినాడలో బాగా వ్యాపకంగా ఉండే వారాహి ఈనాటి కాలంలో ఇంటింటా వచ్చి చేరింది. అవునండి. కొత్తొక వింత పాతొక రోత. కాశీలో కూడా చూద్దామనే ప్రయత్నాలు పెరిగాయి. అవును. అలాగే విశాఖపట్నం, విజయనగర ప్రాంతంలో శ్రీకూర్మ క్షేత్రం, అక్కడ కూడా వారాహి అమ్మవారి ఆలయం. ఉమ్, ఇక్కడ అక్కడ అని కాదు, అనేక చోట్ల మనం చూడవచ్చు. తెలంగాణలో నిర్వహించేటటువంటి బోనాల జాతరలో కళ్ళు శాఖ, ఆ, మాంసాహార సమర్పణ ఇవి లేవు. ఉమ్, బోనములో తెల్లటి అన్నం, చింతపండు పులుసు ఇవి మాత్రమే ఉంటాయి. ఆ, తెలియని కొందరు జానపదులకు సంబంధించిన సంస్కృతి కనుక మేమేం తింటామో అది అమ్మకు పెడతాం అనేటటువంటి ఆలోచన కలవారు ఉమ్, అలా వీటిని కూడా సమర్పించడంతో ఈ పండగ అంటే ఇదే అనే అర్థం లోకంలో వ్యాపించింది. ఉమ్, రాగి గ్లాసులో కొబ్బరి నీళ్లు పోస్తే అది కళ్ళు. అవునా? శాస్త్రం ప్రకారంగా ఆహా, రాగి చెంబులో కొబ్బరి కొట్టిన నీళ్లు, కొబ్బరికాయలో నీళ్లు పోసి ఉమ్, తాము అగ్నివర్ణ అంతపసాజ్వలంతీం ఈ అనవాకం చెప్పడానికి ఓ నిమిషం పడుతుంది. ఉమ్, నిమిష కాలంలో ఆ రాగి చెంబులో పోసిన ఈ కొబ్బరి నీళ్లు కళ్ళు వాసన వచ్చేస్తుంది, కళ్ళుగా మారిపోతాయి, ఆ, విషతుల్యం అవుతాయి. ఆ నీటితో అమ్మవారికి శాంతింపజేయడం. ఉమ్, 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 అగ్ని జ్వాజ్వల్యమానంగా పెరుగుతూ ఉంటే అందులో నీళ్లు చిలకరిస్తే ఆ మంట ఇంకా పెరుగుతుంది. ఆ, మజ్జిగ కలిపిన నీటిని పోస్తే ఆ మంట చల్లారుతుంది. ఆ, అలాగే ఒక మనిషిని సక్రమమైనటువంటి జ్ఞాన మార్గంలో ప్రయాణింపజేస్తే ఆ మనిషి సాంసారిక జీవితం పట్ల విముఖుడవుతాడు. ఉమ్, వేదాంతం పెరుగుతుంది. ఎందుకు ఈ ఇల్లాలు, ఆలుబిడ్డలు మాయ, అన్నదమ్ములు మాయ, సతులు మాయ, సద్గతులు మాయ, అచ్చ ఇవన్నీ ఏమవుద్దండి అంటాడు. ఆ, అలా కాదు, వాడిని వెనక్కి తీసుకురావాలి. భార్య పైన వ్యామోహం పెంచాలి. సాంసారిక జీవితం, పిల్లలు, ఇల్లాలు, డబ్బు సంపాదించాలి, ఖర్చు పెట్టాలి, ఇలా కూర్చోవాలి, కిరాయి కట్టాలి, డబ్బు కావాలిగా, ఇంట్లో ఉండాలిగా ఉండాల్సిందేగా. అంటే ఆకర్షణలు. ఉమ్, అందుకే కళ్ళు, నీరా ఇవన్నీ కూడా. ఉమ్, ఉమ్, చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలలో మండిపోయే ఎండలను శాంతింపజేసే నిమిత్తంగా తాటి చెట్లు, ఈత చెట్లు, గౌడ కులస్తులు అందించేటటువంటి శీతల పానీయాలు, ఉమ్, కొబ్బరి నీరు ఇవన్నీ శీతల పానీయాలు. ఆ, అలాగే అనేక ధాన్యాలను నీటిలో నానబెట్టి, ఉమ్, ద్రాక్ష పళ్ళను నానబెట్టి వాటి ద్వారా వచ్చే నీటితో తాపాన్ని శమింపజేయడం. ఓకే, ఓకే. ఇందులో రసాయనాలు లేవు, అవును. కృత్రిమత్వం లేదు, ఉమ్, ఈనాటి కాలంలో వినియోగించేటటువంటి వివిధ పదార్థాలు లేవు, లేవు. నిషా లేదు, మత్తు పదార్థం లేదు. ఉమ్, ఇవన్నీ ఈనాటి వాళ్ళు ఉమ్, మేం తింటాం కదా అమ్మవారి పేరు చెప్పి అనే క్రమంలో పోతున్నారు. ఇది తప్పు, ఇది దూష్యం, ఉమ్, ఇలా చేయకూడదు. తెలిసిన తర్వాత చేయడం మానాలి. అంతే కదా. కానీ ఉమ్, మనిషి మనసు ఎలాంటిది అంటే అటువైపు పోకూడదు, అటువైపే పోతుంది. ఇవి చూడకూడదు, అవి చూసేవారి సంఖ్య ఎక్కువ. ఇది తినకూడదు, ఉమ్, ఆ వస్తువు ధర 800 నుంచి 1000కి పైగా చేరింది. ఆ, అది మాంసాహారం కావచ్చు, శాకాహారం కావచ్చు. అవును. 1000 రూపాయల దాకా ఒక వస్తువు కిలో ఉంటే 20 రూపాయలు టమాటా కిలో దొరుకుతున్నప్పుడు ఉమ్, మనిషి ఏది తినాలి? ఉమ్, 1000 చౌకగా రూపాయల ఉంది. వస్తువా టమాటానా? నాలికకు లొంగిపోయి ఆ, అటువైపే మరలుతున్నాడు, దొరుకుతుంది అంటూ వాదిస్తున్నాడు. ఉమ్, వాదించడం పెరిగిన కారణం చేత వచ్చినవే ఈ తామసిక సమర్పణలు కానీ ఆ, శాస్త్రం ప్రకారంగా లేవు. ఓకే. శక్తి క్షేత్రాలలో వీటిని సమర్పించే విధానాలు వేరు. ఉమ్, ఏ ఆలయానికి ఆలయం, ఆలయ ఆగమ ధర్మ నియమావళి ఒకటి ఏర్పడి ఉంటుంది కనుక వాటినే పాటిస్తుంది, అవే పాటించాలి. ఓకే. గురుగారు ఇప్పుడు అంటే విన్నాను ఒకసారి ఎవరో చెప్తుంటే కొన్ని కొన్ని క్షేత్రాల్లో కూడా ఇంతకు ముందర ఈ బలి సాంప్రదాయం ఇదంతా ఉండేది అని చెప్పి, అంటే ఇది కూడా అక్కడ ప్రాంతాల్లో వాళ్ళు మాకు నచ్చినట్టుగా దేవుడికి నివేదన చేస్తానే భావనతో చేస్తుందేనా లేదంటే ఎలా అంటారు? ఒక 1000 ఏళ్ల కింద ఆలయాలు లేవు. ఉమ్, చాళుక్యులు, పల్లవులు, చోళులు వచ్చే వరకు ఆలయాలు ఇంత నిర్మాణాలు లేవు. ఆ, ఆలయాలలో కూడా గ్రామీణులు, పల్లీయులు, కన్నప్పలు ఆ, వారి తోచిన వ్యవహారాలు చేసేవారు. ఆ,
రాజకుమారి కన్నప్ప చూసాం, ఆ, కృష్ణంరాజును చూసాం, ఈనాడు తిమ్మన్నని చూస్తున్నాం. ఆ, ఎవరితో వాళ్ళదే. ఏది ఉత్తమం మన మనసు చెబుతుంది. పుక్కిట నీళ్లు పట్టుకొని ఆ, చేతిలో కరుకు కొమ్మలు పట్టుకొని మాంసపు ముక్కలు కాల్చినవి, ఉమ్, అయ్యా శివయ్య తిను అంటూ అందించేటటువంటి భక్తుడు రాజకుమార్ కాలంలో. ఉమ్, నోట పుడిసెల నిండా నీరు, చేతులు ఖాళీ లేవు కనుక అలా, అంతేగాని పుడిసెల నిండా నీరు పట్టుకొని గబగబా రన్నింగ్ రేస్తో పరిగి వచ్చేటటువంటి నేటి జీవనం ఇది. ఉమ్, మనం మన విషయంలోనికే పరిమితం అవుతే అవును. భక్తి కాలాన్ని అనుసరించి ఉంటుంది. ఆ, ఆలయంలో గ్రామీణులు జానపదులు వాళ్ళు ఏవి తినేవో అవి అర్పించేవారు. క్రమేణా నాగరికత పెరగడంతో ఉమ్, ఇండ్లలో చేసుకొని తీసుకువచ్చి సమర్పించేవారు. ఇంకా పెరగడంతో అక్కడ లభించే పదార్థాలు సమర్పించడం, పళ్ళు, సాత్విక ఆహారం, ఏమి తింటే మనలో ఏ గుణం మారుతుందో తెలిసిన తర్వాత వాటినే తినాలి అని చెప్పడం, అలా సంస్కృతిని మార్చుకోవడం కాలంతో వచ్చిన నియమం. ఆ, వ్యవసాయం చేసే వ్యక్తి క్షత్రియుడు మాంసాహారమే తినాలి, ఉమ్, బుద్ధిజీవి సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఒక వర్గం, ఒక విధానం ఇది. ఓకే. ఒక నియమానికి కట్టుబడి ఉండాలి. ఆ, క్రమేణా ఆలయాలలో ఉండే ఆచారాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. తిరుపతిలో లడ్డు తిరుపతి కాలం నుంచి ఉండేదా? ఉమ్, 80 ఏళ్ల చరిత్ర మాత్రమే, ఓ, అంతకు పూర్వం లేదుగా. అవునా? ఆ, అలా ఆ ఆచారాలన్నీ మారుతూ ఉంటాయి. ఆలయాలను సమర్పించే ఈ సాత్విక మాంస ఆహార నివేదనాదులు ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఉమ్. ఆత్మ సమర్పణ ఇది ప్రధానం. అద్భుతం గురుగారు, నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు. సమయం లేదు మనకి, ఇంకా మరొక ఎపిసోడ్లో మంచి విషయాలు మాట్లాడుకుందాం. ధన్యవాదాలు గురుగారు. శ్రీరామ జయం. శుభమస్తు.